కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మిజిగిరి షరీఫ్ గ్రామంలో 1 తారీఖు ఏప్రిల్ నెల 2004వ సంవత్సరం నుండి 31 తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం వరకు సంబంధించిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ బృందం బీఆర్పీచి హరీష్ వీఆర్పీలు శ్రీనివాస్ రమేష్లు గ్రామంలో చేసినటువంటి ఉపాధి పనులు జరిగిన గ్రామ సభలో వెల్లడిస్తూ గ్రామ సభకు హాజరైన ఏపీఓ లక్ష్మారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంగిలే రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ని 2019 నుంచి నిర్మించిన మరుగుదొడ్లకు ఇంకుడు గుంతలు పూర్తిగా నిర్మాణమైన లబ్ధిదారులకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని సంబంధించిన ఉపాధి హామీ గ్రామ సభకు విచ్చేసిన అధికారులను నిలదీశారు. అధికారులను ప్రజలు ఆగ్రహంతో నిలదీగా ఇంకుడు గుంతలకు సగం బిల్లులు ఇస్తామని తెలియపరిచారు. నూతన సర్పంచ్ రాచపల్లి వనజ రాజయ్య, ఉప సర్పంచ్ ముద్దసాని పుష్పలత మాట్లాడుతూ 2019 నుంచి 2025 వరకు నిర్మించిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. సంబంధిత మండల అధికారులు, జిల్లా అధికారులు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించిన లబ్ధిదారులకు డబ్బులు చెల్లించాలని మండల అధికారులను వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తిప్పారపు తిరుమల రవి, రాచపల్లి అనిల్, చిట్యాల యుగేందర్, టేకమల్లు, నిఖిల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళు తిరగలేదు సార్, వీళ్ళు తిరగలేదు, సాంక్షన్ అయ్యి ఉన్నాయి, పేమెంట్ వచ్చింది. రాలేదంటే మరి మీకెందుకు రికవరీ చేస్తున్నారు? మీరెందుకు అంటున్నారు? మరి సగం ఇంత అయిపోగా సార్, సగం రాసి బయట పెట్టండి సార్, సగం ఆ పేరు బయట పెట్టండి, పేరు బయట పెట్టండి, సగం రాసి లేదు పేరు బయట పెట్టండి సార్ అంటున్నాడు. 4 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద జరిగింది సార్ అంటున్నాడు. సారే మాట్లాడతాం. ఇంతకుముందు ఉన్నప్పుడు సెక్రటరీ రాజేంద్ర సార్ ఉన్నప్పుడు మరి సార్ ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళ జోన్లోనే కదా ఇవి జరిగినాయి. ఆలోచించండి మీరు, ప్రజలకు తప్పు గ్రామ సభలో ప్రతి గ్రామ సభలో మా గ్రామ సభలు వచ్చినాక మేము చేసినామంటే అది రిటర్న్ కావాలని చెప్పేసి మళ్ళీ సీట్లు తీసినాయి, ఇంకుడు గుంటల ఫోటోలు సంబంధించిన కావాలని పబ్లిక్ ఇట్లా అనేసరికి ఏం చేసినామంటే మేము అవన్నీ తీసుకొని మళ్ళీ సైన్ చేసి మళ్ళీ ఏం చేసినాం పేమెంట్ కోసం పంపించినాక ఏమైందంటే కొంచెం పేమెంట్ పడ్డది, కొంచెం పేమెంట్ రాలేదు. అది కూడా వస్తుంది, ఇలా కాకుండా రేపైనా ఏం చేసిన పైసలు అనేది ఇలా పని చేసినాకనే రేపే పడదు, ఇలా కాకుండా రేపైనా పడితే రేపు కాకుండా ఎల్లుండైనా పడుతుంది. అది వెనక ముందు అది దాదాపు 32 బాపతి ఇలా 28 బాపతి నేను సైన్ చేసి ఆల్రెడీ 32 పంపించాను. ఒక పాలక వర్గం అయిన ఇంకో పాలక వర్గం వస్తే బిల్లు ఎప్పుడు వస్తాయి సార్? ఇప్పుడు ఇంకుడు గుంతలు అనేది ఇలా కడితే రేపు ఊలిపోయే బాపతి అవి సార్, అవి పిల్లలు పోసి కట్టేది కాదు, అవి వేసేది కాదు. ఇంకుడు గుంతలు అంటే వాటర్ అది రాకముందుకెళ్ళి కూడా ఈ ఇంకుడు గుంతలు అనేది పేమెంట్ పెండింగ్ ఉన్నది, 5 ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉన్నది. నేను రాకముందుకెళ్ళి 5 ఏళ్ళకెళ్ళి పెండింగ్. ఒక పేమెంట్ అది పూర్తి స్థాయిలో వస్తుంది, ఎవరికైనా సగం రాదు. ఎవరిదైనా పేమెంట్ రాదు అంటే అది సగం పనులు పట్టినట్టు ఉన్నారు. అదే ఎప్పటికీ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఒక నిమిషం ఆగా, ఒక్క నిమిషం అన్న ప్లీజ్ రిక్వెస్ట్ సార్ రిక్వెస్ట్ సార్ ఒక్క నిమిషం సార్. మీరు చెప్పేది అవాయిడ్ చేస్తారు సార్ను. ఏం అవాయిడ్ చేస్తారు? సగం చూసిరు కావచ్చు, సగం అయిపోయింది కావచ్చు, గందికే సగం అన్నాడు కాదు సారు. రూల్ ప్రకారం చెప్తాడు, ఏది సగమే వస్తుంది, సగం ఇస్తామని చెప్తారు. మీరేమో మమ్మల్ని సర్దుబాటు కోసానికి సగం చూసినాక సగం వస్తాను సార్ చెప్పిండు పోతాను కాదు సార్. మీకు సగం వస్తుంది అనే రూల్స్ ఎక్కడది? మాకు సగమే వచ్చింది, ఇంకా సగం రావాలంటే వెయిట్ చేయాలని. సగం బిల్ ఎట్లా వస్తుంది సార్? ఏ గవర్నమెంట్ నుంచి, ఏ చట్టం నుంచి? మాకు ప్రొసీజర్ ఏంటి సార్? మాకు ప్రొసీజర్ ఏంటి? మీకు మాకు ఇక్కడ ఇవ్వండి, జనవరి ఇవ్వండి, ప్రొసీజర్ ఇవ్వండి. ఉంటుంది కదా సార్, మీకు ఏ జీవో వస్తుందో ఆ జీవో ప్రొసీజర్ ప్రజలకి ఇవ్వండి. మేము జిరాక్స్ తీసి అందరికి ఇస్తాం. మేము మరి మీరు కాదు సార్, మీ అధికారి ఇప్పుడు సార్ మీ ఫైనల్ అధికారి ఎవరైతే మీకు ఉత్తర్వు జారీ చేస్తారో దాని ప్రకారమే ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలే మీరు బిల్లు యాడ్ చేస్తారు సార్. ఒక్కడే సార్, ఎంత అమౌంట్ వచ్చింది అనకండి సార్. మీకు సగం వస్తుంది అనే దానికి మీకు ఏ రైట్స్ ప్రకారం వచ్చిందో మరి అది ఇవ్వండి, అవి ఇవ్వండి.
కొందరు చాంబర్లు కట్టుకోలేదు, చాంబర్ బిల్లు సార్ వాళ్ళ విషయం పక్క పెట్టండి సార్. నువ్వు కట్టుకునే విషయం కట్టుకున్న విషయం అడుగుతున్నా నేను, ఎందుకంటే ఆఫీసర్ వచ్చిన అడుగుతున్నా నేను. సార్ 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 మీకు సగం అన్న ఉత్తర్వులు మాకు ఇవ్వండి, మేము అడగం. మరి ఇలా కూర్చుని అదే కదా సార్. ఇప్పుడు మీరు సార్ ఒక్క నిమిషం అదే మీరు ఎన్ఆర్ఈఎస్ సార్, మీరు ఈజీఎస్ వర్క్ నుంచే సోషల్ ఆడిట్ చేస్తుర్రు అవునా కదా? నేను అడిగేది కూడా సోషల్ ఆడిట్ ఈజీఎస్ బిల్లు గురించే కదా మేము అడిగేది. నేను వేరే నాన్న అడుగుతలేను కదా సార్. నేను అంటున్నా కదా, సగం పేమెంట్ రాదు, వస్తే మొత్తం పేమెంట్ వస్తుంది. అది ఎంతమందికి వచ్చారో ఆ పేమెంట్ చూసి మీరు కూర్చుని ఇప్పుడు వీళ్ళందరూ కూర్చుని ఎందుకు సార్? ఈజీఎస్ గురించి కదా అని మా డౌట్. మరి అది కదా సార్ మేము అడిగేది. మరి అది క్లియరెన్స్ కానప్పుడు ఈ సభ ఎక్కడ సార్ మాకు? 4,000 రావాలి. చూడు ఒక్క నిమిషం, అవునా? 4,000 ఒక అందాస్తాయి, 2,800, 2,900 వచ్చినాయి, ఇంకా 1,200, 1,000 రూపాయలు తక్కువ. 5 రోజులు పనిచేసినట్టు హాజరు కలవని సంతకం లేకుండానే 1,089 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. రమేష్, సారయ్య, సదానందం. ఇది జాబ్ నెంబర్ 511. రమేష్ 511. ఎవరిది ఇది? 511. ఇంకోటి సారయ్య 267. సదానందం 214. పేమెంట్ ద్వారా దాంట్లో తీసుకొచ్చినట్టు మరి వాళ్ళకి ఎన్ని రూపాయలు వస్తుంది. ఇంకోటి సార్ మొత్తం 3 సదానందం రాసిన అయిపోయింది. లాస్ట్ చెప్పారా? చెప్పమ్మా ఏంటి చెప్పు. అదే సగం సగం బిల్లు మరి మిగతా రాదమ్మా, మిగతాది రాదు. మరి ఇమ్మంటే ఇస్తా అన్న, ఇమ్మన్నారు ఇస్తాం, మరి రాసి ఇస్తా. సగం ఇస్తా, మిగతా ఎప్పుడు వస్తుందో తెలియదు. నీకు మొత్తం సగం వస్తే సగం ఎప్పుడైతే సార్ అందుకే అది కూడా సగం తీసుకుంటావా? సగం వచ్చింది సగం ఎప్పుడైతే సార్ మొత్తం వచ్చినాడు కదా సార్? మొత్తం వచ్చి రాలేదు. నీకెంత వచ్చిందో అంత రాసిద్దమ్మా, మిగతాయి రాలేదు రాలేదు అని మాత్రం నాకు అనొద్దు. ఎప్పుడొస్తే అప్పుడు వస్తా, ఎప్పుడొస్తాయో తెలియదు. ఇక గవర్నమెంట్ పైసలు మన చేతులు లేదమ్మా. మన అకౌంట్ చెప్పు తెచ్చుకో. ఆయన దసరం పూర్తి వచ్చినాయి. 5 రాబేల్ రమేష్ ఈ అమ్మాయి చూద్దాం మరి. ఎందుకంటే ఏంటంటే ఒకటే 10 వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, మొత్తం వచ్చినాయి. హాఫ్ పేమెంట్ ఏమంటారు? లేకపోతే హాఫ్ ఏగురి మొత్తం వచ్చిన ఏమంటారు? ఎందుకు హాఫ్ ఏం రాదు, కాగా కొందరు పడ్డాయి, కొందరు మళ్ళీ అది కదా. ఫుల్ పేమెంట్ వస్తేనే రాయాలా, లేకపోతే అందరి మళ్ళీ ఒకటేసారి అప్లోడ్ చేసినా కూడా కొందరు పడ్డాయి, కొందరు చెప్పిందని చెప్పుడు సార్. నేను అయితే మీరు చెప్తారు. హాఫ్ పేమెంట్ అయితే అద్దు పెట్టకురి, చేయకురి, బిల్ చేయకురి. ఫుల్ పేమెంట్ వస్తేనే చెయ్యరు అంటారు కదా వీళ్ళు. ఫుల్ పేమెంట్ అంటే వీళ్ళు వర్క్ ఫుల్ షేప్ లో చెప్తున్నారు. అట్లా వీళ్ళు వర్క్ అంటే మనం మొత్తం చాంబర్ పెట్టి అది అన్ని చేసి చేయాలి.
అట్లా చేస్తే ఎంత సగం వస్తుంది అది ఇది కలిపి మనం ఒక చెక్ రాస్తాం. మీరు ఎక్కువ ఇంతకుముందు ఏమన్నారు మళ్ళీ రెండో సార్ ఇక్కడ తార్పాలు అవుతుంది సార్, ఇక్కడ తార్పాలు అవుతుంది. మీరు మాటలు డైవర్ట్ చేయకండి, దయచేసి మాటలు డైవర్ట్ చేయకండి. అట్లాగా సార్, ఫైనల్ మీ పేమెంట్ మాటలు డైవర్ట్ చేయకండి. ఇక్కడ ఫ్లో మీ కండిషన్. మీరిద్దరు కలిసి నువ్వు ఇంతకుముందు ఏమన్నావు సెకండ్ పేమెంట్ చేస్తే ఫస్ట్ పేమెంట్ చేస్తే సెకండ్ పేమెంట్ రాదట అన్నాడు. అదే మిగతా సగం రాదట. అలా ఎవరన్నా నీతో ఇప్పుడు టీఏ చెప్పిండు నాకు, టీఏ శశి సార్ ఫోన్ చేయండి సార్. అసలు ముచ్చట అది కాదు. చెప్పేది ఏంటండి? వచ్చింది సార్ మన దగ్గర ఉన్నది కానీ ఇప్పుడు వీళ్ళు సగం సగం కట్టుకున్నారు, చాంబర్లు కట్టుకోలే, అది రాసేస్తా ముచ్చట రాసేస్తా అంతే. ఇక మిగతా ఈరోజు విజిగ్ షరీఫ్ గ్రామంలో సామాజిక తనిఖీ వార్డు మరియు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 2019 సంవత్సరంలో మరుగుదొడ్లు మరియు ఇంకుడు గుంటలు నిర్మించడం జరిగింది. అప్పటి నుండి లబ్ధిదారులకు డబ్బులు చెల్లించలేదు. అధికారులను అడిగితే మేము అక్కడ నుండి సగమే వస్తున్నాయి, సగమే ఇస్తామని వాళ్ళు అంటున్నారు. దయచేసి మండల అధికారులకు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు వేడుకుంటున్నాం, మా గ్రామ ప్రజలకు లబ్ధిదారులకు డబ్బులు తిరిగి వెంటనే చెల్లించాలని మా మనవి.